90% పైగా సినిమాల్లో కులాల ప్రస్తావన ఉండదు. కానీ సబ్జెక్టు డిమాండ్ బట్టి ఒక 10% సినిమాల్లో పాత్రధారుల కులాలను ప్రస్తావించవలసి ఉంటుంది. ఉదాహరణకు విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఆనాటి క్లాసిక్ ఫిలిం గుండమ్మ కథ సినిమానే తీసుకుంటే ఎన్టీఆర్ గారు సూర్యకాంతం గారిని ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు వారి కాన్వర్జేషన్ ఈ విధంగా ఉంటుంది. సూర్యకాంతం గారు ఎన్టీఆర్ గారిని అడుగుతారు, మీ కులం ఏంటని. మీ కులం ఏంటని ఎన్టీఆర్ గారు ఎదురు ప్రశ్న వేస్తే మేము కాపులం అంటారు ఆవిడ. అప్పుడు మేము పెద్ద కాపులం అంటారు ఎన్టీఆర్ గారు దర్జాగా. ఇక విజయ ప్రొడక్షన్స్ వారే తీసిన మరొక క్లాసిక్ మూవీ మిస్సమ్మ సినిమాలో ఎస్వి రంగారావు గారు ఎన్టీఆర్ గారుల మధ్య కారులో జరిగిన సంభాషణ ఈ విధంగా ఉంటుంది. ఎస్వి రంగారావు గారు ఎన్టీఆర్ గారిని అడుగుతారు, అల్లుడు మీ నాన్నగారి పేరు ఏమిటి అని. అప్పుడు ఎన్టీఆర్ గారు మా నాన్నగారి పేరు తోట రాజారామయ్య అంటారు. అరే మా నాయుళ్లేనే అని ఎస్వి రంగారావు గారు అంటారు. ఇక్కడ నాయుళ్ళు అంటే కృష్ణా జిల్లా సైడ్ కమ్మవారు కావచ్చు, లేదా గోదావరి జిల్లాల నుండి కాపులు కూడా కావచ్చు. కానీ ఇంటి పేరు తోట అని మెన్షన్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో కాపు కులానికి చెందిన పాత్ర అని చెప్పవచ్చు. ఇంతకీ ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే ఎన్టీఆర్ గారు కమ్మ కులానికి చెందినవారు కదా, మరి తన క్లాసిక్ మూవీస్లో కాపు కులాన్ని ఎందుకు హైలైట్ చేశారు అనేది. సరిగ్గా ఇక్కడే ఎన్టీఆర్ గారు కమ్మ కులం కంటే కాపు కులమే బెస్ట్ అని భావించారా అనే ప్రశ్న కూడా వస్తుంది. అదేమీ కాదు, ఈ 2 కులాలే కాదు అన్ని కులాలు సమానమే. కాకపోతే ఆనాటి సామాజిక పరిస్థితులను క్యాష్ చేసుకోవడం కోసం చిత్ర నిర్మాతలు పాత్రధారులకు ఉద్దేశపూర్వకంగా కాపు కులాన్ని ఆపాదించి ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ గారు అప్పుడు బిగ్ స్టార్ గా ఎదుగుతూ ఉన్న దశ కాబట్టి చిత్ర నిర్మాతలపై ఎటువంటి ఒత్తిడి కూడా తీసుకురాకపోయి ఉండవచ్చు. అయితే ఎన్టీఆర్ గారికి సూపర్ స్టార్ గా ఒక సాధికారికత వచ్చిన తర్వాత కులపిచ్చి వచ్చిందంటారు. అందులో భాగంగానే జస్టిస్ చౌదరి అని తన కులాన్ని ఎలివేట్ చేసేలా సినిమాలు కూడా తీశారంటారు. ఇక రాజకీయాల్లోకి చేరిన తర్వాత సీఎం అయిన తర్వాత తన కులం పట్ల పూర్తిస్థాయి బయాస్డ్ గా ఉంటూ తన కులానికే పూర్తిస్థాయి ప్రాధాన్యత ఇచ్చారని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు.